వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఎలాగైనా సరే ఏదో ఒక దారిలో వారితో ఏదో ఒకటి మాట్లాడించి ఎక్కడో చోట చిన్న క్లూ లాగి లేకపోతే ఏదో రకంగా వాళ్ళని ఇరికించాలి కేసులు అనేటువంటిది కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆ దిశగా వాళ్ళ యొక్క డైరెక్షన్లో పోలీస్ డిపార్ట్మెంటు చాలా సిన్సియర్గా ప్రయత్నిస్తోంది. ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వైసీపీకి సంబంధించిన వాళ్ళ మీద. మొన్న రెంటపాళ్ల తాజాగా ఆ మధ్యన జరిగినటువంటి రెంటపాళ్ల పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ దరిమిల ఇప్పుడు చాలామంది అక్కడ దాంట్లో ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి పల్నాడు జిల్లాకు చెందినటువంటి నాయకులు, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారు, అలాగే విడుదల రజనీ గారు, వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపిస్తే విచారణకి హాజరయ్యారు. మరి ఈ రోజు ఆ విచారణకు సంబంధించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు, సత్తెనపల్లికి వచ్చారు, రెంటపాళ్లకు మీరు కూడా జన సమీపి మరి ఈ రోజున ఇక్కడ విచారణలో నన్ను అడగడం జరిగింది. నేను ఎటువంటి జన సమీకరణ చేయలేదు అని చెప్పి నేను విచారణలో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరేమన్నా ఏర్పాట్లకు సంబంధించి డీజేలు అవి ఏమన్నా ఏర్పాటు చేశారు మీరు అని చెప్పేసి దాంట్లో వాళ్ళు అడగడం జరిగింది. ఇవన్నీ నేను ఏమి ఏర్పాటు చేయలేదండి. నేను ఈ కార్యక్రమానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కారులో వారితో ప్రయాణం చేసి మరి తాడేపల్లి నుంచి రెంటపాళ్ల వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారులోనే ప్రయాణం చేయడం జరిగింది. కొన్ని వందల మంది పోలీసుల్ని డిప్లాయ్ చేసి మరి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారో మనమంతా కూడా చూసాం. అయినా కూడా పొలాల్లోంచి ఏ విధంగా స్వచ్ఛందంగా అభిమానంతో తరలి వచ్చినటువంటి ఆ అభిమానాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీసులు ఆ అభిమానాన్ని ఆపలేకపోయారు. ఆ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. చెట్లమ్మట పొట్లమ్మట ఎలా పడితే అలా వచ్చేసినటువంటి జనాన్ని అది సమీకరిస్తే వచ్చే జనం కాదని చూసిన వాళ్ళు అందరూ అంటున్నారు, రాజకీయ పరిశీలకులు అందరూ. అలాంటిది ఇప్పుడు ఆ నాయకుల్ని ఏదో రకంగా వాళ్ళని ఇది చేసి వాళ్ళ నుంచి ఏదో కూపీలాగడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు విడుదల రజనీ గారితో అలాగే అంబటి రాంబాబు గారితో ఆ స్టేట్మెంట్లు అవి తీసుకున్నారట.